హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ మ్యాంగో సూజీ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. పండు మామిడికాయ ఇంకా బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని, మనం మైదా యాడ్ చేసుకోకుండా బొంబాయి రవ్వతోటి కంప్లీట్గా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటుంది. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇందులో 1 కప్పు వరకు మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. కొంచెం స్వీట్గా ఉన్న మ్యాంగోస్ తీసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 కప్పు వరకు ఫ్రెష్గా ఉన్న కర్డ్ తీసుకుందాము. పులిసినది కాకుండా ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. అదే కొలతతో, సేమ్ కొలతతోటి 1/2 కప్పు వరకు ఫ్రెష్ కుకింగ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాము. 3/4 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా గ్రైండ్ అవుతుంది. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. ఈ పేస్ట్ కొంచెం థిక్గా అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుందాము. ఒకవేళ మీకు ఈ పేస్ట్ మరీ థిక్గా లేకపోతే పాలు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నాకు కొంచెం థిక్గా ఉండబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొంచెం అడుగున మిగిలి ఉంటే దీంట్లో మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం థిక్గానే ఉంది కాబట్టి బ్యాటర్ 1/2 టేబుల్ స్పూన్ వరకు మరొకసారి మిల్క్ యాడ్ చేసుకొని దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 నుంచి 15 నిమిషాల పాటు మూతతో క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనం కేక్ ట్రేకి ఆయిల్ని గ్రీస్ చేసుకుందాము. ఆయిల్ని కంప్లీట్గా గ్రీస్ చేసుకున్న తర్వాత మైదా కూడా యాడ్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం కేక్ డీమౌల్డ్ చేసుకునేటప్పుడు అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న బౌల్ పెట్టుకోవాలి, లేదా కుక్కర్ అయినా పెట్టుకున్నా సరిపోతుంది. ఏదైనా బౌల్ కానీ, మూత కానీ, స్టాండ్ కానీ పెట్టుకొని మూతతో క్లోజ్ చేసి ఎక్కడ ఎయిర్ లీక్ అవ్వకుండా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకుందాము. ఈలోపు మనం డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకుందాము. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను. టూటీ ఫ్రూటీలో 1/2 స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల మనకి కేక్లో అడుగు భాగంకి వెళ్ళిపోకుండా పైన కానీ మధ్యలో కానీ మనం ఎలా కలుపుకుంటే అలా ఉంటాయి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా కొంచెం థిక్గా క్రీమీగా ఉంటుంది. ఇందులో జల్లెడ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకుందాము. మైదా యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, బట్ యాడ్ చేసుకుంటే మాత్రం కొంచెం బైండింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. 1/4 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని జల్లించుకుందాము. వీటిని కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో 3 నుంచి 4 నిమిషాల వరకు కలుపుకుందాము. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వవు. కేక్ కూడా చాలా స్పంజీగా ఉంటుంది. కొన్ని డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. మరొక 3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బేకింగ్ ట్రేని ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా మనకి ఫ్లాట్గా ఉంటుంది. దీని మీద మిగిలిన డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకొని బేక్ చేసుకుందాము. 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్న హోమ్మేడ్ అవెన్లోకి బేకింగ్ ట్రేని ట్రాన్స్ఫర్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి ఎక్కడ ఎయిర్ లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. ఒకసారి 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకొని బేక్ అయిపోతే గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. నాకు 40 మినిట్స్ వరకు టైం తీసుకుంది. గ్యాస్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉంచుకొని బేక్ చేసుకోవాలి. ఇలా టూత్పిక్ తోటి చెక్ చేసుకోవాలి. టూత్పిక్కి అంటుకోకుండా వస్తే కేక్ కంప్లీట్గా బేక్ అయినట్లు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఎడ్జెస్ వేడిగా ఉన్నప్పుడే లైట్గా ఓపెన్ చేసుకొని మూతతో క్లోజ్ చేసి ఇది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. కేక్ చల్లగా అయిన తర్వాత క్లాత్ తీసి చూద్దాము. కేక్ని సర్వ్ చేసుకునే ప్లేట్లోకి ఈ కేక్ని డీమౌల్డ్ చేసుకుందాము. మనం వేడిగా ఉన్నప్పుడు ఎడ్జెస్ ఓపెన్ చేసుకోవడం వల్ల ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. మీకు కొంచెం కష్టం అనిపిస్తే పైన ట్యాప్ చేసుకుంటే ఇంకా ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉండే మ్యాంగో కేక్ రెడీ అయిపోయింది కదా. మీరు రవ్వ ప్లేస్లో, అంటే నేను బొంబాయి రవ్వ యూజ్ చేశాను కదా, బొంబాయి రవ్వ ప్లేస్లో కంప్లీట్గా మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి స్వీట్నెస్ చెక్ చేసుకొని, మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అప్పుడు స్వీట్నెస్ చెక్ చేసుకొని సరిపోకపోతే మరి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మ్యాంగోస్ తోటి తయారు చేసుకునే ఈ టేస్టీ అండ్ డిఫరెంట్ కేక్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి.
మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా సాఫ్ట్గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.